డే. ఏప్రిల్ 7th వరల్డ్ హెల్త్ డేగా మనం సెలబ్రేట్ చేసుకుంటాం. ఈ డే ఈరోజు ఈరోజు ఉండే థీమ్ ఏంటంటే టుగెదర్ ఫర్ హెల్త్, స్టాండ్ ఫర్ సైన్స్. అంటే మన హెల్త్ మనం అందరం కాపాడుకోవాలి. అందరము మన చుట్టుపక్కల ఉన్న ఏరియాస్ని, సరౌండింగ్స్ని క్లీన్గా పెట్టుకొని మన పర్సనల్ హైజీన్ అంటే రోజు బ్రష్ చేయటము, బట్టలు ఉతుక్కోవడము, స్నానం చేయటము, చుట్టుపక్కల నీట్నెస్ మెయింటైన్ చేయటము. ఇంట్లో మీ పెద్దవాళ్ళకి చెప్పాలి, ఎక్కడన్నా నీళ్ళు నిలువ ఉంటే అవి పారేయాలని చెప్పాలి. ఎందుకంటే దాంట్లో దోమలు వస్తూ ఉంటాయి. వాటి గురించి మీరు అవగాహన కల్పించాలి. మీకు స్కూల్లో క్లాసెస్లో చెప్తూ ఉంటారు కదా, అవన్నీ మీరు మీ పేరెంట్స్కి ఇంటికి వెళ్ళాక చెప్పాలి. దాంతోపాటు డైలీ ఫుడ్ కూడా ప్రాపర్గా తీసుకోవాలి, హైజీనిక్గా ఉండాలి. ఆకుకూరలు, పండ్లు ఇవి ఎక్కువగా తీసుకోండి. రోజుకు 2 నుంచి 3 లీటర్ నీళ్లు తాగాలి. రోజు ఎక్సర్సైజ్ చేయాలి. మీకు స్కూల్లో ఎక్సర్సైజెస్, మార్నింగ్ పీటీ పీరియడ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి కదా, అందరూ పార్టిసిపేట్ చేయాలి. ఎక్కువగా ఫోన్లు చూడడం కానీ, టీవీ చూడడం కానీ తగ్గించేసేయాలి. దానికి బదులుగా స్పోర్ట్స్ గేమ్స్ ఆడండి. మీ ఇంటి పక్కన పిల్లలు అందరూ ఉంటారు కదా, మీ ఏజ్ వాళ్ళు, మీ ఫ్రెండ్స్, వాళ్ళని బయటికి తీసుకొచ్చి స్పోర్ట్స్లో రన్నింగ్ రేస్ కానివ్వండి, క్రికెట్, అలాంటి హాబీస్ని పెంచుకోవాలి. ఇంకా మీరు డైలీ మెడిటేషన్ ఇలాంటివి ప్రాక్టీస్ చేయండి. డైలీ ఒక 15 minutes కళ్ళు మూసుకొని ఏం మాట్లాడకుండా, ఏం ఆలోచించకుండా రోజు పొద్దున ఇది అలవాటు చేసుకోండి. దాని తర్వాత వాకింగ్, డైలీ మార్నింగ్ ఒక 1/2 hour, ఈవినింగ్ ఒక 1/2 hour ఇలా వాకింగ్ చేయడం నేర్చుకోవాలి. ఇంకా మీ ఇంట్లో మీ పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఎవ్రీ మంత్ 30+ క్రాస్ అయి ఉన్న వాళ్ళని బీపీ, షుగర్ చెక్ చేయించుకోమనండి. వాళ్ళకి టాబ్లెట్స్ రెగ్యులర్గా వాడాలని మీకు చెప్పాలి. థ్యాంక్ యూ.